4 లేన్ల శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. నగరాభివృద్ధిలో భాగంగా పాత శంకర్ విలాస్ బ్రిడ్జి స్థానంలో కూటమి ప్రభుత్వం 4 లైన్ల ఆర్ఓబీ నిర్మాణం మొదలుపెట్టింది. అయితే స్థానిక షాపుల యాజమాన్లు కోర్టుకు వెళ్లడంతో కొద్దిగా బ్రిడ్జ్ పనులు మందగించాయి. నగరవాసుల ట్రాఫిక్ కష్టాలను గమనించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిర్దేశించిన గడువు లోపల బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అంతేకాకుండా రైల్వే ట్రాకులపై ఉన్న పాత బ్రిడ్జిని తొలగించే ప్రక్రియ కూడా వేగవంతం చేశారు. దీంతో శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం పనులు ఊపందుకున్నాయి. ఏది ఏమైనా 100 సంవత్సరాల పాటు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా బ్రిడ్జి నిర్మాణం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఏదైతే బ్రిడ్జి నిర్మాణం నత్తనడుకు నడుస్తూ ఉంది, ఓ పక్క మరి కూటమి ప్రభుత్వం పరిశీలన చేస్తూ ఉన్నారు. పరిశీలనలు ఓ పక్క జరుగుతూ ఉన్నాయి. కానీ మరి పని మాత్రం ఏమాత్రం కూడా ముందుకు పోయిన పరిస్థితిలో ఈరోజు చూస్తూ ఉన్నాం. అందుకని వెంటనే మరి ప్రభుత్వం చర్యలు తీసుకొని పని వేగవంతంగా చేసి ప్రజల ట్రాఫిక్ సమస్యల్ని తీర్చాలని కోరుతా ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా మరి ఏదైతే ఎంపీ గారు మరి చొరవ తీసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పని చేస్తూ ఉన్నారు. కానీ దానికి సంబంధించినటువంటి మరి ఎడలకు సంబంధించి అట్లాగే హైటుకు సంబంధించి అన్నీ కూడా కొద్దిగా రాజీ పడ్డట్టు కనపడతా ఉంది. మరి ఏదైతే మరి గ్రామీణ బ్రిడ్జీలకి లో బ్రిడ్జీలకి ఏదైతే పథకాలకి వాడే సేతుబంధు పథకాన్ని దీనికి వాడటం వల్ల కానీ పూర్తి స్థాయిలో బ్రిడ్జి నిర్మాణం కూడా చేపట్టలేకపోతూ ఉన్నారు. అందుకని రాజధానికి మరి కోట్ల రూపాయల నిధులు వాడుతూ ఉన్నారు. బయట ఎక్కడి నుంచో తెస్తూ ఉన్నారు. పీపీపీ అని చెప్పి పెంచి మాట మాత్రం చెప్తా ఉన్నారు. కానీ ఆ నిధులైనా కూడా కొంత నిధులు దీనికి కేటాయించి ఈ బ్రిడ్జిని మరి పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే పరిస్థితిలో కట్టాలని రాబోయే 100 తరాలకి ఇవాళ ఏదైతే రాజధాని అయిన తర్వాత కూడా ట్రాఫిక్ సంబంధించి ప్రజలు మరి బాగా పెరిగిపోవడం వల్ల ట్రాఫిక్ కూడా పెరిగిపోతూ ఉంది. 300 దగ్గర చూస్తే మరి ఆడ నుంచి రావాలంటే కూడా మరి అరగంట బట్టే పరిస్థితి ఉంది. అట్లాగే ఫ్లైఓవర్ గంగవరం గేటుకు సంబంధించి కూడా ఆ బ్రిడ్జి కూడా అదే పరిస్థితిలో ఉంది. అందుకని బ్రిడ్జి ఏదైతే పాత పద్ధతిలో కాకుండా మరి పూర్తి స్థాయిలో మరి ప్రజలకు ఉపయోగపడే రాబోయే 100 సంవత్సరాలకి ఆలోచన చేసి మరి చేయాలని దానికి ఎంపీ గారు చొరవ తీసుకొని త్వరితగతిన పనులు ప్రారంభించాలని కూడా సిపిఐగా కోరుతా ఉన్నాం.